ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీఓపెన్ దరఖాస్తులు 68 ఉన్నాయని, వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 1641 దరఖాస్తులను వితిన్ ఎస్ఎల్లోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ కార్యాలయం వీఐపీ గ్రీవెన్స్ కు సంబంధించి 15 పెండింగ్ లో ఉన్నాయని, వీటిని కూడా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల అర్జీదారుల అభిప్రాయ సేకరణ వేగవంతం చేసి 100% పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి తొట్లలో ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నంద్యాలలోని బెస్తా సేవా సంఘం తరపు నుంచి ప్రజా పరిష్కార వేదికలో చిన్న చెరువు సభ్యత్వ కొరకు జేడీ గారిని, కలెక్టర్ గారిని గతంలో కడవడం జరిగినది. వారు కలెక్టర్ గారు స్పందించి జేడీ గారికి రాయడం జరిగినది. జేడీ గారు గత 6 నెలల నుంచి కాలయాపన చేస్తున్నాడు. ఆయనకు కావాల్సినవి క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ జేడీ గారు మాకు విఆర్ఓ సర్టిఫికెట్ అన్ని ఇవ్వమని అడిగినాడు. అవన్నీ ఎంఆర్ఓ గారితో, విఆర్ఓ గారితో, ఆర్ఐ గారితో సైన్ చేపించి 75 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగినది. ఇచ్చిన నుంచి జేడీ గారి ఆఫీసులో జేడీ గారు ఏమీ మాకు స్పందన లేదు. ఈ రోజు ప్రజా దర్బార్లో చెప్పడం జరిగినది. జిల్లా కలెక్టర్ గారికి జేడీ గారు కానీ వచ్చి నేను చేస్తాను, కమిషనర్ రాసినాడు. కమిషనర్కి ఏం రాయలేదు. ఆయన మేము గతంలో కమిషనర్ నుంచే తెచ్చాము సభ్యత్వం చేయమని. అయినా ఎవరు చెప్పినా ఆయన వినడం లేదు. ఎందుకో దాని నుంచి మాకు సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం.